హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా దేని గురించి డిస్కస్ చేయబోతున్నామంటే చీట్ కోడ్స్ అండి. ఎంసెట్కి ఉపయోగపడే చీట్ కోడ్స్ అండి. ప్రతి ఒక్కరూ ఎంసెట్కి ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరూ ఇలాంటి వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వీడియో ప్రత్యేకంగా చేయడానికి గల కారణం ఏమిటంటే చాలామంది చాలా బాగా ప్రిపేర్ అవుతారండి ఎగ్జామినేషన్కి. అయినప్పటికీ మనకి తెలియలేనివి కొన్ని బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాంటి క్వశ్చన్స్కి మనం ఈ యొక్క చీట్ కోడ్స్ని ఉపయోగించి అలా కొంచెం మనం స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుందండి. వీడియో స్టార్ట్ చేయకముందే స్టార్టింగ్లోనే మీకు చెప్తున్నానండి, ఈ యొక్క చీట్ కోడ్స్ని మాత్రం నమ్ముకోకండి. చీట్ కోడ్స్ అనేవి ఒక లక్ అండి. ఒకవేళ మనం సపోజ్కి ఏ అనుకొని పెట్టమనుకోండి, ఏ రైట్ అవుతే అది మన లక్, ఏ రైట్ అవ్వకపోతే బ్యాడ్ లక్. కాబట్టి ఎంసెట్కి ప్రిపేర్ ప్రతి ఒక్కరు ఇంకా ఎంసెట్కి మనకి 45 days అట్లా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ యొక్క వీడియోని చూడండి. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి కొన్ని మోడరేట్గా ఇస్తాడు, కొన్ని డిఫికల్ట్గా ఇస్తాడు, కొన్ని ఈజీగా ఇస్తాడండి. ఈ 3 levelsలో మన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ టైంని మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దామండి. ఈ యొక్క చీట్ కోడ్స్ని మాత్రం నమ్ముకొని మాత్రం ఎగ్జామ్కి వెళ్ళకండి, కానీ ఉపయోగించండి. ఎందుకంటే మరి నమ్ముకోవద్దంటున్నా అన్నా ఎందుకు మరి వీడియో చూడడం అంటే మనకు ఒక ఛాన్స్ ఉందండి. ఈ యొక్క ఛాన్స్ను ఉపయోగించుకోవాలి. ఏంటంటే ఆ ఛాన్స్ నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం. మనకు 160 బిట్స్ 160 క్వశ్చన్స్ ఉంటే 160 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. కానీ ఆ యొక్క మనకి తెలియలేనివి ఒక 80 లేకపోతే 40 ఉన్నాయనుకోండి, ఆ 40 క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. మీకు తెలియలేని ఒక 80 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 80 క్వశ్చన్స్ మీకు తెలిసి 80 క్వశ్చన్స్ మీకు తెలియలేదు అనుకోండి, మీకు తెలియలేని 80 క్వశ్చన్స్కి ఏ విధంగా మనము ఆన్సర్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అయితే చూడండి, ఫస్ట్ చూడండి, ఇప్పుడు మనం మన కంటెంట్ ఆఫ్ ద వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి, నెవర్ ఫాలో ద సీక్వెన్స్ అండి. ఖచ్చితంగా మీరు ఈ యొక్క సీక్వెన్స్ని ఫాలో అవ్వండి. మనకి టోటల్గా ఎగ్జామ్ అనేది 180 minutesకి ఉంటుందండి. 180 minutesకి ఉంటుంది. ఈ యొక్క 180 minutesని 3 stagesగా డివైడ్ చేసుకోండి. ఎన్ని స్టేజెస్ అండి? 3 stagesగా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 45 minutes, సెకండ్ స్టేజ్ 45 minutes, థర్డ్ స్టేజ్ 90 minutesగా డివైడ్ చేసుకోండి. చూడండి, ఒకసారి మీకు అందరికీ క్లియర్గా ఉంటే ఎక్కడైనా నోట్బుక్ మీదైనా ఒక రఫ్ పేపర్ మీదైనా నోట్ చేసుకొని ఒక్కసారి ఈ యొక్క ప్లాన్ మీకు ఇంకా ఈ యొక్క టెస్ట్ పేపర్స్ ఉంటాయి కదండి, ఇంకా మీరు చాలా టెస్ట్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు, అక్కడ ఉపయోగించండి. ఈ యొక్క సీక్వెన్స్ని మీకు ఉపయోగపడితే మెయిన్ ఎగ్జామ్లో కూడా ఉపయోగించండి. అయితే మనం ఇప్పుడు 45 minutes కదండి, ఫస్ట్ 45 minutesలో క్వశ్చన్ చూడగానే ఈజీగా అనిపించింది అనుకోండి, ఈజీగా అనిపిస్తే ఈ యొక్క 45 minutesలో వెరీ 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 ఈజీగా ఉన్న క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. సెకండ్ 45 minutesలో లెందీ అండ్ మోడరేట్గా ఉన్న క్వశ్చన్స్ని మీరు సెకండ్ 45 minutesలో అటెంప్ట్ చేయండి. థర్డ్ స్టేజ్లో ఏం చేస్తారంటే టఫెస్ట్గా ఉన్న క్వశ్చన్స్ని ఈ యొక్క 90 minutesలో ఒక 80 minutes లేకపోతే 60 minutes లేకపోతే 70 minutesని ఉపయోగించండి. ఈ యొక్క టఫెస్ట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి. అంటే లెందీ ప్రాబ్లమ్స్ వేస్తాడు కొన్ని, మనకి డిఫరెన్షియేషన్స్ నుంచి అయితే ఆన్సర్ అనేది మనకి డైరెక్ట్గా వస్తుంది, కాకపోతే సొల్యూషన్ అనేది కొంచెం లెందీగా ఉంటుందండి. ఈ యొక్క స్టెప్స్ అనేవి కొన్ని మనం స్టెప్ బై స్టెప్ చేసుకుని వెళ్ళినట్లయితే మ్యాథ్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఏమవుతుందంటే లెందీగా అవుతుందండి. అవి మనం స్టెప్స్ కొన్ని డిక్రీజ్ చేసుకుని వెళ్ళినట్లయితే కొంచెం మనకి వేగంగానే వచ్చే ఆన్సర్స్ అట్లాంటివి ఉంటాయండి. ఇవన్నీ టఫెస్ట్ క్వశ్చన్స్ అన్నీ మీరు ఎందులో సాల్వ్ చేయాలంటే ఇక్కడ 90 minutesలోనూ సాల్వ్ చేయండి. ఇప్పుడు మనము
చీట్ కోడ్స్లోకి వెళ్తున్నామండి. చీట్ కోడ్స్ మనం ఇక్కడ లాస్ట్ 80 మినిట్స్ 60 మినిట్స్ 70 మినిట్స్లో ఈ టఫెస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కదండి. టఫెస్ట్ ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీలోనైనా మ్యాథ్స్లోనైనా వచ్చిన టఫెస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ యొక్క 80 మినిట్స్లో సాల్వ్ చేస్తాం కదండి. మిగిలిన మనకి 10 మినిట్స్ లేకపోతే 20 మినిట్స్ మిగిలి ఉంటుంది కదండి. ఈ యొక్క 20 మినిట్స్లో మీరు 160 బిట్స్లో 160 క్వశ్చన్స్లో మీరు ఒక 100 సాల్వ్ చేశారనుకోండి, లేకపోతే 90 సాల్వ్ చేశారనుకోండి, లేకపోతే 80 సాల్వ్ చేశారనుకోండి, ఎన్నో కొన్ని బిట్స్ అనేవి మీరు సాల్వ్ చేస్తారు కదండి. ఈ సాల్వ్ చేసిన తర్వాత ఈ యొక్క 140 మినిట్స్లోనే ఎన్నో కొన్ని క్వశ్చన్స్ అనేవి మీరు సాల్వ్ చేస్తారు. మిగతా 20 మినిట్స్లో సపోజ్కి మీరు ఒక 80 క్వశ్చన్స్ సాల్వ్ చేశారనుకోండి. మిగతా 80 క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఈ యొక్క చీట్ కోడ్స్ని ఉపయోగించి సాల్వ్ చేయాలండి. ఈ యొక్క చీట్ కోడ్స్ని ఉపయోగించి సాల్వ్ చేయండి. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ చీట్ కోడ్స్ ఉపయోగించేటప్పుడు మీరు చూడండి, మనకి అక్కడ నేను ఈ యొక్క కొన్ని పేపర్స్ని అనేది కొన్ని అనలైజ్ చేసి మీకు యొక్క చీట్ కోడ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ ఎంసెట్ గురించి చాలా క్లాసెస్ అనేది పెట్టడం జరిగింది. అవి కూడా చూడండి. మీకు ఇంకా ఫర్దర్గా కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, మీకు చాలా ఉపయోగపడతాయి. నేను ఓన్లీ పీవైక్యూస్ చెప్తానండి. పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ మాత్రమే నేను చెప్తున్నానండి. మన మ్యాథ్స్ ఓన్లీ. అయితే ఇందులో చీట్ కోడ్స్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అండి. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఫస్ట్ వన్ ఏంటంటే రిమూవ్ ద ఆడ్ వన్ అవుట్ అండి. మనకి ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయండి. 4 ఆప్షన్స్ ఇస్తాడు కదండి. 4లో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఒకలాగా ఉంటాయి, లేకపోతే 2 ఆప్షన్స్ ఒకలాగా ఉంటాయి. అలా సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ను మనము ఉంచి మిగతా ఆప్షన్ అనేది రిమూవ్ చేసేయండి. ఇప్పుడు సపోజ్కి ఆప్షన్ ఏ బి సిమిలర్గా ఉన్నాయి అనుకోండి, సి డిఫరెంట్గా ఉంది, ఈ ఏ బి సి కన్నా డి డిఫరెంట్గా ఉందండి, అంటే డి ఎలిమినేట్ చేస్తాం, సి ఎలిమినేట్ చేస్తాం, అంటే ఇక్కడ ఏ బిలో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. కానీ అలా చూసుకొని సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ని చూస్ చేసుకొని ఆడ్ వన్ అవుట్, మిగతావి ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ డు నాట్ ఎలిమినేట్ ద సిమిలర్ ఆప్షన్స్ అండి. సిమిలర్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయకండి. 60% ఆల్ ఆఫ్ ద అబవ్. మనకి 60% మనకి ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఆప్షన్ ఏ సంథింగ్ ఇస్తాడండి, బి సంథింగ్ ఇస్తాడండి, సి కూడా సంథింగ్ ఇస్తాడు, డి అనేది మనకి ఇక్కడ ఆల్ ది అబవ్ ఇస్తాడండి. ఆల్ ది అబవ్ ఈ యొక్క 60% అనేవి ఆల్ ది అబవ్ రైట్ అవుతుందండి. మీరు చూస్ చేసుకున్న వాటిల్లో మీరు మిగిలిపోయిన క్వశ్చన్స్లో ఎక్కువగా ఆల్ ది అబవ్ ఉంటే మాత్రం ఆల్ ది అబవ్ చూస్ చేసుకోండి. అలాగే చెప్పాను కదండి, మీకు ఆల్రెడీ నేను కొన్ని మోడల్ పేపర్స్ అనేవి చూడడం జరిగింది. ఈ యొక్క మోడల్ పేపర్స్లో ఎక్కువగా అయితే బి లేదా సి అనేవి ఎక్కువగా ఆన్సర్స్ అవుతున్నాయండి. అయితే బి ఆర్ సి, బి అండ్ సిలు అనేవి ఎక్కువగా ఆన్సర్స్ అవుతున్నాయండి. ఇప్పుడు మనకి ఆప్షన్స్లో కొన్ని లెందియెస్ట్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లెందియెస్ట్ ఆప్షన్స్ ఏమైనా మీకు కనబడితే వెంటనే మీరు ఆ లెందియెస్ట్ ఆప్షన్ అనేవి టిక్ చేయండి. ఇప్పుడు అసర్టేషన్ టైప్ క్వశ్చన్స్ ఇస్తాడండి. ఏ అనే ఒక అసర్టేషన్, బి అనే ఒక అసర్టేషన్ ఇస్తాడండి. ఈ రెండిట్లో మనకి ఏది ట్రూ ఏది ఫాల్స్ అని అడుగుతాడండి. ఏది ట్రూ ఏది ఫాల్స్ అని అడుగుతాడు. మ్యాక్సిమం ఆప్షన్ ఏ అనేది అంటే 2 సెంటెన్సెస్ ఇస్తాడండి. 1 or 2 సెంటెన్సెస్ ఇస్తాడు. ఈ 2 సెంటెన్సెస్లో కొన్ని ట్రూ అడుగుతాడు, ఏది ట్రూ ఏది ఫాల్స్ అని అడుగుతాడండి. అలాగే మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఫస్ట్ అసర్టేషన్ సెంటెన్సెస్ అనేవి 70% రైట్ అయ్యే అవకాశం ఉందండి. 30% ఆప్షన్ డి అనేది 30% మనకి ఇక్కడ రైట్ అయ్యే అవకాశం అనేది ఉందండి. అయితే మనం ఇప్పుడు చూడండి, అనలైజెస్ పరంగా మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేసిన పరంగా
మనకి ఏలు 40, బీలు 40, సీలు 40, డీలు 40 అండి. అంటే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు 80 క్వశ్చన్స్, ఒక 90 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత మీకు ఏలు, బీలు, సీలు ఎక్కువ వచ్చాయి అనుకోండి, డీలు రాలేదనుకోండి, మిగిలినవన్నీ డీలు పెట్టేయండి. మిగిలినవన్నీ డీలు పెట్టండి. లేకపోతే డి, సి, బీలు మీకు ఎక్కువ ఆన్సర్ వచ్చాయి అనుకోండి, అప్పుడు మిగిలినవన్నీ ఏ చూస్ చేయండి. లేకపోతే ఏ, సి, డి ఎక్కువగా మీకు ఆన్సర్స్లో వచ్చినట్టు అనిపిస్తే మిగిలినవన్నీ బి సాల్వ్ చేయండి. బి అనేది చూస్ చేసుకోండి. ఇప్పుడు మనకి సపోజ్కి 100 నుంచి మీకు లాస్ట్ ఒక 2 minutes ఉందనుకోండి, 2 minutes ఉంది. ఈ యొక్క చీట్ కోడ్స్ మీ మైండ్లో లేవు. ఈ చీట్ కోడ్స్ అనేవి మీ మైండ్లో లేవు. ఈ 2 minutesలో మీరు చేయవలసింది ఒకటండి. ఇప్పుడు 120 నుంచి 160 బిట్స్ అంటే ఈ మధ్యలో 40 బిట్స్ ఉండిపోయినాయండి. ఈ యొక్క 40 క్వశ్చన్స్ మీరు ఏం చేయాలంటే 2 minutesలో ఏదో ఒక ఆప్షన్ అనుకోండి, అయితే ఏ, లేకపోతే బి, సి, డి, ఈ 4లో ఏదో ఒకటి అనుకొని, ఇంకా మౌస్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి అయితే ఏ లైన్గా ఏలు పెట్టుకెళ్ళండి, లేకపోతే లైన్గా బీలు పెట్టుకెళ్ళండి, లేకపోతే లైన్గా సీలు పెట్టుకెళ్ళండి. అంటే మనకి ఇక్కడ మినిమం 40లోనైనా ఒక 15 to 20 బిట్స్ అనేవి రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మినిమం 10 to 20 బిట్స్ అనేవి రైట్ అవ్వడానికి చాయిస్ ఉందండి. కాబట్టి మీకు ఇంకా ఎంసెట్లో ఏమైనా మ్యాథ్స్లో ఏమైనా చాప్టర్స్ డౌట్ ఉంటే వాటి యొక్క పీవైక్యూస్ ప్లస్ ఆ పీవైక్యూ యొక్క టాపిక్, ఇప్పుడు సపోజ్గా డిఫరెన్సియేషన్ నుంచి మనకి ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ మీద ఒక ప్రాబ్లం వచ్చింది పీవైక్యూ. ఇక్కడ ఓన్లీ ఆ క్వశ్చన్ సాల్వ్ చేసిన దానికన్నా ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటో మీకు చెప్పి అప్పుడు ఆ క్వశ్చన్ అనేది మీకు సాల్వ్ చేయడం జరుగుద్ది. అంటే టాపిక్ ప్లస్ క్వశ్చన్ కూడా అక్కడ మీకు కవర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మీకు ఏ టాపిక్ మీకు కష్టంగా ఉందో, ఏ టాపిక్ మీకు ఈజీగా అనిపిస్తుందో కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను మీకు ఏదైతే కష్టంగా ఉందని అనిపిస్తుందో ఆ టాపిక్స్ నెక్స్ట్ నుంచి చూస్ చేసుకొని నేను అనేవి పీవైక్యూస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి ఎంసెట్కి 2025లో కూడా చేసాము, 2026 కూడా స్టార్ట్ చేసి ఇప్పటికి దగ్గర 15 days అవుతుంది. ఈ యొక్క 15 days సిరీస్ ప్లేలిస్ట్ అనేది ఇవ్వడం జరుగుద్ది ఈ వీడియో ఎండింగ్లో. చూడండి, మీకు చాలా ఉపయోగపడుద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.